నమస్తే అన్న. నమస్తే. గన్ పార్క్ దగ్గర ఆర్టీసీ కార్మికుల అసలు సమ్మె చేయడం ప్రధానమైన కారణం ఏంది అసలు? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీని మేము మా ప్రభుత్వం వస్తే ఆర్టీసీని ఆదుకుంటాము, 2 పిఆర్సీలు ఇస్తాము, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాము, మీకున్న సమస్యలు మొత్తం మేము తీరుస్తామని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే మాకు హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ డిమాండ్ ప్రకారం ఇంతవరకు ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 years అయిపోతుంది. ఇంతవరకు మా డిమాండ్ పరిష్కారం చేయట్లేదు. ఏదైతే ఆర్టీసీ ప్రజా రవాణా సంస్థ ఉందో ఆ ఆర్టీసీ ప్రజా రవాణా సంస్థను కాపాడుకునే ఉద్దేశంతో మేము సమ్మెలోకి దిగుతున్నాము. ఎందుకంటే ఈ సమస్య మాది కాదు, ప్రజలది. ప్రజల కోసం మేము పోరాటం చేస్తున్నాం తప్ప ఏదో మా కోసం మా సొంత లాభాల కోసం కాదు. ఆర్టీసీ ఏదైతే ప్రజలు ఉందో ఆ ప్రజలు కాపాడుకోనికి మేము సమస్యల కోసం మేము ఏదైతే ఉన్నదో వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో పెట్టిందో ఆ మేనిఫెస్టోను అమలు చేయాలని చెప్పేసి మేము సమ్మె చేయడం జరుగుతుంది. గవర్నమెంట్కు అసలుకి మీరు ఎన్ని డిమాండ్లు ప్రతిపాదించారు, వాళ్ళు ఎన్ని చేస్తా అంటారు, మీరు ఎన్ని ఒప్పుకుంటలేరు, వాళ్ళు ఎన్ని చేస్తా అని మాట్లాడుతున్నారు? మేము 29 డిమాండ్లు మేము ప్రతిపాదిస్తే 32 డిమాండ్లు ప్రతిపాదిస్తే వాళ్ళు 22 డిమాండ్లు ప్రతిపాదిస్తున్నారు. కానీ అది కేవలం చెప్పులు మాత్రం కాదు, కానీ వాళ్ళు ఏదో మాట పైకి మాత్రం చెప్తారు. కాబట్టి అది నిజాయితీగా మమ్మల్ని పిలిచి చర్చలకు పిలిచి ఏమాత్రం కూడా మాకు చెప్పడం లేదు. మా తలుపులు ఎప్పుడు రెడీగా ఉన్నాయి. ఎప్పుడైతే ఏదైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నారో ఎప్పుడైనా మా పిలిచి చర్చలు పిలిస్తే ఖచ్చితంగా మేము మాట్లాడతాము. దాని సమస్యల మీద మేము పరిష్కారం చేసుకుంటాం. ప్రజాపాలనలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి మాట్లాడుతుండ్రు పొన్నం ప్రభాకర్. ఆయన చర్చలకు కూడా పిలుస్తాం, అసలు కార్మికులు వస్తలేరు మరి అని మాట్లాడుతున్నాడు. మరి దయచేసి ఇవన్నీ చెప్పేసి ఎప్పుడు మాట్లాడు ఏదైతే ఉన్నదో కాలయాపన చేసుకోవడం మాత్రం తప్ప ఏం లేదు. మేము ఎప్పుడు మా హృదయాలు ఎప్పుడు తెలిసే ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఎప్పుడు పిలిపించినా మేము 24/7 మేము ఖచ్చితంగా మేము చర్చలో పాల్గొంటాము. మా సమస్యల కోసం ఎప్పుడైనా మేము పోవడం జరిగే సిద్ధంగా ఉన్నాము. అందుకే గన్ పార్క్ దగ్గరకు వచ్చి అమరవీరుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని సమస్య పరిష్కారం కోసం ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. ఈ సమ్మె ఓన్లీ హైదరాబాద్ వరకే చేస్తున్నాం, మొత్తం తెలంగాణ ఆల్మోస్ట్ రాష్ట్ర తెలంగాణ జిల్లాల మొత్తము దాదాపుగా 97 డిపోలు మొత్తం రాష్ట్రం మొత్తంగా దిగ్బంధం జరిగిపోయింది. సో కాబట్టి దీనికి కారణము రాష్ట్ర ప్రభుత్వమే. దీనికి పూర్తి బాధ్యత వహించడం మీకు తెలియపరుస్తున్నాము. అంటే ఇప్పుడు నైట్ ఎన్ని గంటల నుంచి జరుగుతుంది అసలు ఈ సమ్మె? బస్సులు ఎప్పుడు జరుగుతున్నాయి? రాత్రి ఈరోజు రాత్రి ఫస్ట్ బస్సు నుంచి ఒక్క బస్సు కూడా బయటికి వెళ్ళలేదు. కాబట్టి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కారణము ప్రభుత్వమే బాధ్యత వహించలేదు. ఎందుకంటే మేము గతంలో దాదాపుగా 1 సంవత్సరం కింద నుంచి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అనేక సార్లు చర్చలు జరిగినాయి, చేస్తాము, కమిటీలు వేస్తామని చెప్పారు. గతంలో వేసిన కమిటీ పోయింది, మళ్ళీ నిన్న కూడా ఐఏఎస్ వాళ్ళ కమిటీ వేశారు. సో కాబట్టి అన్ని కమిటీలు వేసి కాలయాపన చేస్తారు తప్ప మాకు చర్చలో పిలిచి మీకు డిమాండ్లు ఇస్తున్నాము, పిఆర్సీ ఇస్తున్నామని ఇక్కడ కూడా ప్రకటిస్తారు. సో కాబట్టి దయచేసి వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఈవీ బస్సులు అయితే ఏదో ఉన్నాయో అవి ప్రభుత్వమే కొని ఆర్టీసీకి అప్పచెప్పాలి. సో కాబట్టి ఆర్టీసీని కాపాడుకున్న బాధ్యత ప్రభుత్వందే. సో కాబట్టి ఆర్టీసీ ప్రభుత్వము ఏదైతే కాపాడుకున్న దశలో ఉన్నంత వరకు మేము పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి సమస్య ఎదురైందా? ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే ఇలా అవుతుంది? అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచే ఈ సమస్య మొదలైంది కాబట్టి దాని కంటిన్యూషన్లోనూ వాళ్ళు హామీ ఇచ్చారు మాకు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మాకు జరిగిన అన్యాయం ఉన్నదో అన్యాయం మేము ఖచ్చితంగా మీకు ఏదైతే పిఆర్సీ ఇవ్వాలనుకుంటున్నామో పిఆర్సీ ఇస్తాము. ఎస్సారిగా డిఏలు పిఎఫ్ మీకు రావట్లేదు. ఏదైతే కార్మికులు ఉన్నారో రిటైర్మెంట్ అవుతున్నారో వాళ్ళకి ఇంతవరకు బెనిఫిట్స్ రావట్లేదు. పిఎఫ్ డబ్బులు వాడుకొని మాకు జీతాలు ఇచ్చిన పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఇప్పుడు మేము వస్తే మా ప్రభుత్వం వస్తే మీకు అందరికీ ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఏదో తెలియపరిచారో ఇంతవరకు మాకు న్యాయం చేయకుండా ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగా ఈవీ బస్సులు ప్రైవేటీకరణ తీసుకోపోతున్నారు. కాబట్టి తప్పని పరిస్థితిలో సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. అంటే ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ప్రతిపక్షాల మాటలు అని చెప్పి సమ్మెకి దిగినారని చెప్పి మాట్లాడుతున్నారు. లేదు, అది తప్పు. ఎందుకంటే మేము నిజాయితీగా ఇది ప్రజలకు తెలుసు, అందరు తెలుసు. కాబట్టి అందరు ప్రజలు చూస్తున్నారు. ప్రజలు ఏదైతే అవసరపడుతుండో దీనికి కారణం మొత్తం ప్రభుత్వమే. దయచేసి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి మమ్మల్ని సమ్మెలోకి పోకుండా సమ్మెను మీరే దాన్ని క్లియర్ చేసే బాధ్యత మీదే ఉంది. కాబట్టి దయచేసి మమ్మల్ని చర్చలోకి పిలిచి సమస్యలు పరిష్కరించే దిశగా ఉండాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఈ సమ్మె ఇంకెన్ని రోజుల వరకు జరుగుతుంది అనుకుంటాం? గవర్నమెంట్ చర్చలకు పిలవకపోతే ఒకలా ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసే వరకు ఆర్టీసీ కార్మికులను మాకు న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు ఖచ్చితంగా సమ్మె కొనసాగుతుంది. అంటే ప్రజలు ఇబ్బంది పడతారు కానీ అల్టిమేట్ గా ప్రజల కోసమే చేసేది ఇది మా కోసమే ఇంకా కాదు. ఇది ప్రజా రవాణా సంస్థ, ప్రజల కోసం చేస్తున్నాం. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఆర్టీసీ జేసీ తరపున? పొన్నం ప్రభాకర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్, మమ్మల్ని ఎప్పుడైనా సరే
చర్చలకు పిలవండి. సమస్యలు ఏదన్నా కానీ కూడా మనం చర్చలో పాల్గొందాము. దాని ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకుందాము. అతి త్వరలో మీరు ఇచ్చే ఏదైతే డిమాండ్స్ పెట్టారో కదా, వాటిని నెరవేర్చే దిశగా మాకు హామీలు ఇస్తే మేము ఖచ్చితంగా సమ్మెను విరమిస్తాము. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.